హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ అండ్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ మింగ్ ఒక నావెల్ని చదువుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా ఒక గాడిద వచ్చి తనని గట్టిగా తన్నడంతో మేడం గారు డైరెక్ట్గా ఆ నావెల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ తన టాస్క్ ఏంటంటే ఒకరిని వెనకాల పడి ప్రేమించాలి. బై అనే అబ్బాయిని లవ్ చేయడం కోసం మన మింగ్ వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది. కానీ ఆ బైగాడికి మన హీరోయిన్ అంటే అస్సలు నచ్చదు. విసిగిపోయి చిరాకుతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేస్తాడు. పోలీసులు వచ్చి మింగ్ని జైల్లో పడేస్తారు. అయ్యో, నన్ను ప్రేమించడానికి ఈ లోకంలో ఎవరూ లేరా అని జైల్లో కూర్చుని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మన మింగ్ ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మన హీరో గూ ఉంటాడు. గూ చూడ్డానికి చాలా క్యూట్గా హ్యాండ్సమ్గా ఉండడమే కాకుండా ఫుల్ రిచ్ కూడా. మనం రిలేషన్ని స్టార్ట్ చేద్దామా అని మింగ్ అడగగానే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని గూ అడుగుతాడు. లేడు అని మింగ్ చెప్పడంతో సరే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి అని అంటాడు. ఆ రూల్స్ ఏంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది ప్రతి వారం నాకు అప్డేట్ ఇవ్వాలి. నీకు కావాల్సినంత మనీ నేను ఇస్తాను. నాకు తెలియకుండా నువ్వు ఏ సీక్రెట్స్ దాచకూడదు అని చెప్తాడు. దీనికి మింగ్ నువ్వు చెప్పిన రూల్స్ అన్నిటికీ ఓకే, కానీ నా డిమాండ్ ఏంటంటే నాకు బోరెడంత మనీ కావాలి అని అడుగుతుంది. గూ మనసులో ఓహో, ఇదంతా మనీ కోసమే అన్నమాట, లవ్ గివ్ ఏం లేదు అని ఫిక్స్ అయిపోయి అగ్రిమెంట్ పేపర్స్ని ఇచ్చేస్తాడు. నీకు మనీ ఇయర్లీ కావాలా, మంత్లీ కావాలా, లేక వీక్లీ కావాలా, ఎప్పుడు కావాలన్నా నేను ఇవ్వడానికి రెడీ అని గూ చెప్పడంతో మింగ్ ఫుల్ హ్యాపీ. అమ్మయ్య, ఎలాగోలా చాలా రిచ్ లేడీ అయిపోయానని మురిసిపోతూ ఉంటుంది. గూ వెళ్తూ రేపు మా ఇంటికి వచ్చేయని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే గూకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని. ఇది చూసిన మింగ్ వాళ్ళ పిన్ని ఆవిడ కూతురు షేన్ షాక్ అవుతారు. ఆ షేన్కి బై అంటే ఇష్టం. బై అక్కడికి వచ్చి నీకు ఇష్టమైన కేక్ తీసుకొని వచ్చాను, తిను. ఈ వీకెండ్ గూ ఫ్యామిలీలో ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది, మనం వెళ్దామని చెప్తాడు. అక్కడికి మన మింగ్ రాగానే వాళ్ళ పిన్ని ఏంటి నీ బ్లైండ్ డేట్ ఏమైంది అని వెటకారంగా అడుగుతుంది. అంతా ఓకే అయింది, నేను వెళ్తున్నాను అని మింగ్ చెప్పగానే బైగాడు పొగరుగా నువ్వు ఇదంతా నా టెన్షన్ కోసమే చేస్తున్నావని నాకు తెలుసు, ఇలాంటి వేషాలు వేయకు అని అరుస్తాడు. నిజానికి మింగ్ ఇంతకుముందు బై వెనకాలే తిరిగేది. వాడు రిజెక్ట్ చేయడంతోనే ఇప్పుడు గూని పట్టుకుంటుంది. కానీ మింగ్ అవేమీ పట్టించుకోకుండా రాయల్గా కారెక్కి వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళంతా దీనికి ఇంత డబ్బు ఎక్కడిది అని షాక్ అవుతారు. మింగ్ గూ ఇంటికి వస్తుంది. అది ఇల్లు కాదు, ఒక పెద్ద రాజభవనం. అక్కడ ఒక మెయిడ్ వచ్చి పరిచయం చేసుకుంటుంది. మింగ్ వెంటనే ఆ మెయిడ్ దగ్గర గూకి ఏమి ఇష్టం ఉండదు అని లిస్టు రాసుకుంటుంది. సోఫాలో కూర్చోవడం గూకి నచ్చదు అని చెప్పగానే టక్కున లేచి నిలబడుతుంది. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళి అక్కడున్న కంఫర్టబుల్ బెడ్ మీద పడుకుని ఫుల్ టైం వైఫ్గా ఎలా ఉండాలి అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనకాల నుంచి గూ వస్తాడు. మింగ్ భయపడి ఫోన్ ఆఫ్ చేయబోతే అది ఇంకా గట్టిగా సౌండ్ వస్తుంది. నా గురించి తెలుసుకోవాలని ఉంటే అడుగు, ఇలా ఫోన్లో చూడకు. అయినా నీ డ్రెస్సింగ్ నాకు నచ్చలేదు, ఇదిగో అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు, వెళ్ళి కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కో, నువ్వు ఈ ఇంటికి క్వీన్ లాగా ఉండాలి అని చెప్పి కార్డ్ని ఇచ్చేస్తాడు. మింగికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మింగి వెళ్తూ ఉండగా గూ చేతిలో ఒక సుత్తి పట్టుకుని ఏదో రూమ్లోకి వెళ్ళడం చూస్తుంది. అమ్మో, వీడేంటి సైకోలా ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడికి తెచ్చి చంపేస్తాడా ఏంటి అని భయపడి గట్టిగా అరుస్తుంది. గూ వెనక నుంచి వచ్చి ఏం చేస్తున్నావని అడిగితే మింగు వణికిపోతూ ఏం లేదు, నీళ్లు కావాలి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ అసలు విషయం ఏంటంటే గూకి ఒక చిన్నప్పటి బాధ ఉంది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పడుతూ ఉంటే వాడు భయపడి ఒక చిన్న కబోర్డ్లో దాక్కునేవాడు. ఇప్పుడు కూడా వాడు ఏదైనా టెన్షన్లో ఉంటే ఆ కబోర్డ్లోనే కూర్చుని ప్రశాంతత వెతుక్కుంటూ ఉంటాడు. పాపం గూ లైఫ్లో ఇలాంటి ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. పాపం మన గూ ఏదో పాత జ్ఞాపకాల్లో ఉండి మెంటల్గా అప్సెట్ అయిపోయి అలా పడుకుని నిద్రపోతాడు. సీన్ కట్ చేస్తే మన మింగ్ కనిపిస్తుంది. ఇందాక గూ తనని బాత్ టబ్లో పడేసి చంపేస్తున్నట్టుగా కలకంటుంది. అదంతా కల అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే కల వస్తుంది. కానీ ఈసారి చిన్న ట్విస్ట్, గూ చేతిలో సుత్తి లేదు, దానికి బదులుగా కట్టల కొద్దీ డబ్బులుంటాయి. ఇదిగో నీకు సుత్తొద్దు, ఈ డబ్బులు తీసుకో అని గూ ఆ డబ్బులన్నీ మింగ్
మీద విసిరేస్తున్నట్టుగా కలుస్తుంది. అమ్మో, ఇన్ని డబ్బులా, నేను రిచ్ అయిపోయాను, ఒరే నేను రిచ్ అయిపోయాను అని నిద్రలోనే గట్టిగా అరుస్తూ ఉంటుంది. తెల్లారి లేచి చూస్తే తన రూమ్లోనే ఉంటుంది. అబ్బా, ఇదంతా కళ, ఏదేమైనా నేను ఇప్పుడు ఫుల్ రిచ్ కదా, చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ తిందామని కిందికి వెళ్తుంది. అక్కడ గూ ఉండడం చూసి మింగుకి వణుకు స్టార్ట్ అవుతుంది. నిన్నటి సీన్ గుర్తొచ్చి భయం వేస్తుంది. గూ సైలెంట్గా కూర్చుని ఉంటే మింగు మెల్లగా దగ్గరికి వెళ్ళి, అది ఈరోజు నేనే వంట చేశాను, చాలా బాగుంటుంది, కొంచెం టేస్ట్ చేస్తారా అని అడుగుతుంది. గూ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే, ప్లీజ్ నచ్చితే తినండి, లేకపోతే వదిలేయండి అని బ్రతిమాలుతుంది. సరే అని గూ తింటాడు. ఎలా ఉంది అని అడిగితే, బాగానే ఉంది, నా కోసం ఎంత స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ నిజానికి వాడికి అది పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఉంటుంది. ఇంతవరకు ఎవరు వాడికి అంత టేస్టీగా వండి పెట్టలేదు. తర్వాత గూ, నీకు మనీ ఇచ్చాను కదా, షాపింగ్ చేసావా అని అడుగుతాడు. అవును, ఈరోజే వెళ్ళి కావాల్సినవన్నీ కొనేస్తాను అని మింగు హ్యాపీగా తింటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న పని మనిషి ఆంటీకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మన గూ ఆఫీస్ మీటింగ్లో ఫుల్ బిజీగా సీరియస్గా ఉంటాడు. అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఈ ఫైల్స్ ఇంకా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు, ప్రాజెక్టు డీటెయిల్స్ ఇప్పుడే కావాలి, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అందరినీ చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు. అందరూ టెన్షన్లో ఉండగా గూ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది మింగ్ పంపిస్తుంది. నేను చాలా వస్తువులు కొన్నాను, అవన్నీ మోయడం నా వల్ల కావట్లేదు అని. అది చూడగానే గూ వెంటనే లేచి మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ఆఫీస్ వాళ్ళంతా షాక్. అమ్మో సార్ మీటింగ్ మధ్యలో వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. గూ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒకటే హడావిడి. మింగ్ ఆర్డర్ చేసిన వస్తువులన్నీ డెలివరీ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఆర్డర్ చేశారు అని అసిస్టెంట్ అడిగితే, మిస్సెస్ గూ ఆర్డర్ చేశారు అని డెలివరీ బాయ్ చెప్తాడు. లోపల చూస్తే మింగ్ బోలెడన్ని కాఫీలు ఆర్డర్ చేసి టేబుల్ని నింపేసి ఉంటుంది. ఇది నాకు, ఇది నీకు అంటూ అందులో ఒక బబుల్ టీ తాగుతూ, వా ఎంత బాగుంది అని మురిసిపోతూ ఉంటే వెనకాల గూ వచ్చి నిలబడతాడు. వచ్చేసారా అని మింగ్ అడగగానే అసిస్టెంట్, మేడం సార్కి ఏమీ ఆర్డర్ చేయలేదా అని అడుగుతాడు. చేశాను, ఇదిగో ఈ కాఫీ, ఇది మీకు ఇష్టం కదా అని గూకిస్తుంది. గూ దాన్ని చూసి, ఇది నాకు ఇష్టమని నీకెవరు చెప్పారు, నాకు ఇలాంటి స్వీట్ వస్తువులు నచ్చవంటూనే పక్కనున్న మింగ్ తాగుతున్న బబుల్ టీని లాక్కుని తాగేస్తాడు. మింగ్ షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. అరే, అది నేను తాగుతున్నది కదా, వాడు తాగేశాడేంటి అని. గూ మాత్రం ఇది చాలా బాగుంది, నాకు ఈ టేస్ట్ నచ్చింది అని అంటాడు. తర్వాత గూ, సరే ఏం కొన్నావని అడిగితే మింగు తన బ్రేస్లెట్, డ్రెస్సులు అన్నీ చూపిస్తుంది. అన్నీ కాస్ట్లీవే కొన్నావా అని గూ అడిగితే, అవును, అన్నీ రేట్ ఎక్కువే, కానీ నాకు నచ్చినవి కొన్నాను అని అంటుంది. రేపు పార్టీలో నువ్వు చాలా రిచ్గా కనిపించాలి అని గూ చెప్పగానే మింగ్ ఒక వాచ్ని తీసి, ఇది మీకోసం కొన్న గిఫ్ట్, ఉన్న వాటిల్లో ఇదే చాలా కాస్ట్లీ, ఇది మీ చేతికి ఉంటే చాలా బాగుంటుంది అని ఇస్తుంది. గూకి అది చూసి మనసులో ఏదోలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ తనకి గిఫ్ట్లు కొనివ్వలేదు. వాడు డబ్బులు ఇస్తే తన కోసం ఏదో ఒకటి కొని తెచ్చినందుకు లోపల నవ్వుకుంటాడు. తర్వాత మింగుకి ఆకలి వేస్తూ ఉంటే గూ రూమ్ వైపుగా వెళ్తూ ఉంటుంది. నిద్రమత్తులో పొరపాటున బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ గూ షర్ట్ లేకుండా ఉంటే నిద్రలో తెలియక గూ బాడీని టచ్ చేసి, అబ్బో మజిల్స్ భలే ఉన్నాయి కదా అని తడుముకుంటూ ఉంటుంది. గూకి ఫుల్ టెన్షన్ వచ్చేసి, హే ఏం చేస్తున్నావు, నా మీద చేయి వేస్తున్నావు చూడు అని అరుస్తాడు. అప్పుడు మింగు కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యి, అయ్యో సారీ తెలియకొచ్చేసాను, వెళ్ళిపోతున్నానని పరిగెడుతుంది. మింగలా టచ్ చేసి వెళ్ళగానే గూకి కూడా మనసులో ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలా తనతో, మర్చిపోయావా, ఈరోజు మన ఎంగేజ్మెంట్, త్వరగా రెడీ అవ్వు అని గూ చెప్తాడు. ఎంగేజ్మెంట్ హాల్ చాలా గ్రాండ్గా ఉంటుంది. అక్కడికి మింగ్ వాళ్ళ పిన్ని, షేన్, బై అందరూ వస్తారు. వాడు షేన్తో, మన ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే చేసుకుందాం, నీకు నచ్చిందా అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అక్కడ అందరూ షేన్ డ్రెస్ని పొగుడుతూ ఉంటే, ఎవరో మీ ఫ్యామిలీలో ఇంకో అమ్మాయి ఉండాలి కదా, తన పేరు మింగ్ కదా, ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. దానికి షేన్, అది ఒక పూర్ పిల్ల, మా అమ్మ ఏదో జాలిపడి ఇంట్లో ఉంచుకుంది అని చీప్గా మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే మన మింగ్ ఎంట్రీ ఇస్తుంది. అదిరిపోయే లగ్జరీ డ్రెస్లో దేవతల వస్తూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. షేన్ కుళ్ళుకొని దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఎందుకు రాకూడదా, ఇది పార్టీ కదా అని మింగ్ అంటుంది.
బైగాడు మధ్యలో దూరి ఇన్విటేషన్ లేకుండా లోపలికి రానివ్వరు. అయినా నన్ను ఇంప్రెస్ చేయడానికే కదా ఇక్కడికొచ్చావు. నేను షేన్ని తప్ప ఎవరిని లవ్ చేయను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా కాళ్ళు పట్టుకున్నా నేను నిన్ను ఒప్పుకోను అని సీన్ని క్రియేట్ చేస్తాడు. మింగు నవ్వుతూ, ఒరేయ్ నిన్ను చూడ్డానికి నేను రాలేదురా బాబు, ఈరోజు నా ఎంగేజ్మెంట్, అందుకే వచ్చానని చెప్తుంది. దానికి వాళ్ళు నవ్వుతూ, నీకు ఎంగేజ్మెంటా, కామెడీ చే ఈరోజు ఇక్కడ జరుగుతుంది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గు గారి ఎంగేజ్మెంట్, ఇక్కడికి వచ్చి జోకులు వేస్తున్నావా అని వెటకారం చేస్తారు. అక్కడ అందరూ కలిసి మన మింగిని తిట్టడం స్టార్ట్ చేస్తారు. నిన్ను ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెంటేస్తారు చూడు అని వెటకారం చేస్తూ ఉంటారు. ఆ షేన్ అయితే మరీ ఓవర్ యాక్షన్ చేస్తూ, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వచ్చి మా పరువు తీసేస్తున్నావు, నిన్ను చూస్తూ ఉంటేనే మా ఫ్యామిలీకి సిగ్గుగా ఉంది, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. మింగు మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూడండి, తను వేసుకున్న డ్రెస్ ఫేక్, ఆ నగలు ఫేక్, అంతా డూప్లికేట్ వేసుకుని బిల్డప్ ఇస్తుంది అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సడన్గా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, మిస్టర్ గు వస్తున్నారు అని. గు రాగానే అందరూ షాక్. వాడు అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే షేన్ తనని చూసి మురిసిపోతూ, చూసారా గు గారు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇప్పుడు నీ పని అయిపోయింది చూడు అని మింగుతో అంటుంది. షేన్ మెల్లగా గు దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఇన్విటేషన్ లేకుండా మా సిస్టర్ ఒకరు వచ్చేశారు, తనని ఇప్పుడే పంపించేస్తాం, ఏమీ అనుకోకండి అని చెప్తుంది. అంతే, గు మింగు వైపు చూస్తాడు. సడన్గా మింగు వెళ్ళి గూని గట్టిగా హక్ చేసేసుకుంటుంది. ఏమండి రావడానికి ఇంత లేట్ అయిందేంటి అని మింగు అడగగానే అందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అవును, ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది మా ఇద్దరికే అని గు అనౌన్స్ చేసేసరికి షేన్ ఫేస్ మాడిపోతుంది. అసలు తనలో ఏముందని గు గారు సెలెక్ట్ చేసుకున్నారు అని అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. షేన్ వాళ్ళ అమ్మ వెంటనే ప్లాన్ మార్చేసి గు దగ్గరకు వచ్చి, మేము మింగుని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా పెంచాం సార్ అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఆ బైగాడు కూడా దగ్గరకు వచ్చి, నేను బై, మన కంపెనీల మధ్య బిజినెస్ డీల్ గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు. గు దానికి చిరాగ్గా, బిజినెస్ కోసం చాలామంది వస్తారు, అందరినీ గుర్తుపెట్టుకోలేను కదా, అయినా నువ్వెవరో నాకు తెలీదు, నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, ప్లీజ్ ఇక్కడ నుంచి క్లియర్ అవ్వండి అని ఇన్సల్ట్ చేస్తాడు. బైకి ఫుల్ ఇన్సల్ట్గా అనిపిస్తుంది. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము ఎంగేజ్మెంట్కి వచ్చామని చెప్పి గు మింగుని తీసుకొని వెళ్ళిపోతాడు. షేన్ మాత్రం కోపంగా దీన్ని ఏదోటి చేసి పంపించేయాలి అని తన ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది. మెల్లగా ఒక పనివాడికి సైగ చేస్తుంది. వాడు కత్తితో వెళ్ళి మింగు వేసుకున్న డ్రెస్ రోప్ని కట్ చేసేస్తాడు. డ్రెస్ లూజ్ అయిపోగానే షేన్ మళ్ళీ డ్రామాని స్టార్ట్ చేస్తుంది. అయ్యో గూగారు, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కానీ కనీసం మంచి డ్రెస్ కూడా కొనివ్వలేదా, ఇంత చీప్ డ్రెస్ వేసుకుని ఇక్కడికి వచ్చావా, పేపర్స్ వాళ్ళు చూస్తే గూగారి పరువు పోతుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. మింగుకి ఏం చేయాలో అర్థం కాక భయంతో అలా నిలబడిపోతుంది. వెంటనే గు అక్కడికి వచ్చి తన కోటు తీసి మింగుకి కప్పుతాడు. నువ్వేం భయపడకు, నేనున్నాను అని ధైర్యం చెప్తాడు. షేన్ మళ్ళీ ఏదో చెప్పబోతే గు సీరియస్గా చూస్తాడు. గు తన అసిస్టెంట్కి సైగ చేయగానే వాడు కత్తి తీసుకొని షేన్ వైపుగా వెళ్తాడు. భయపడిపోయి పక్కకి తప్పుకుంటాడు. అసిస్టెంట్ వెళ్ళి షేన్ డ్రెస్ రోప్ని కట్ చేసిస్తాడు. ఇది నిజంగానే చాలా చీప్ డ్రెస్, అందుకే తొందరగా కట్ అయిపోయింది. నువ్వు వేసిన ప్లాన్ అంతా సీసీ కెమెరాస్లో రికార్డ్ అయిపోయింది. ఇకపై గు ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్లోనూ వీళ్ళు కనిపించకూడదు, గెంటేయండి వీళ్ళని అని గు ఆర్డర్ వేస్తాడు. సెక్యూరిటీ వాళ్ళని లాక్కొని వెళ్తూ ఉంటే షేన్ వాళ్ళ పిన్ని నేను వదిలిపెట్టను అని అరుస్తూ వెళ్తుంది. ఫంక్షన్ అయిపోయాక మింగు, సారీ నా వల్ల ఎంగేజ్మెంట్ మధ్యలోనే ఆగిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటే గు చాలా క్యాజువల్గా, దాని గురించి నాకేం బాధలేదు, వదిలేసే అని అంటాడు. మింగు గు కోసం ఒక వేడి డ్రింక్ని తీసుకొని వచ్చి, మీరు డ్రింక్ చేశారు కదా, ఇది తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని ఇస్తుంది. గూకి అది చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు తనని అంత కేరింగ్గా చూసుకోలేదని. నెక్స్ట్ డే మింగు వాళ్ళ అంకుల్ నుంచి మెసేజ్ వస్తుంది, ఎలాగైనా గూని ఒప్పించి మన బిజినెస్ డీల్ ఓకే అయ్యేలాగా చూడు అని. మింగ్ ఏమీ మాట్లాడకుండా గు కోసం స్పెషల్గా సూప్ వండి తీసుకుని వెళ్తుంది. గు అది చూసి కొంచెం అప్సెట్ అయ్యి, ఇదిగో మీ ఫ్యామిలీ బిజినెస్ కోసం ఇదంతా చేస్తున్నావంటే ప్లీజ్ వెళ్ళిపో, నాకు పర్సనల్ వేరు ఆఫీస్ వేరు అని కోపంగా మాట్లాడతాడు. మింగ్ వెంటనే, నేను మీ బిజినెస్ గురించి అడగడానికి రాలేదు, వాళ్ళు అడిగినా నేను పట్టించుకోను, మీ హెల్త్ బాగాలేదని మీకోసమే ఈ సూప్ని తీసుకొని వచ్చాను, ముందైతే ఇది తాగండి అని స్పూన్తో తినిపించబోతుంది.
గు షాక్ అవుతాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకి ఇంతలా సర్వ్ చేస్తుంటే వాడు షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక మన గు ఆలోచనలో పడతాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది, పైగా నా నుంచి ఏది ఆశించకుండానే ఇదంతా చేస్తుంది. ఇదే నా నిజమైన ప్రేమ అంటే అని తనలో తను ఫీల్ అవుతూ ఉంటాడు. మింగ్ చేసిన సూప్ తాగి చాలా బాగుంది అని మెచ్చుకుంటాడు. ఇది మీకోసం నేను చాలా ఇష్టంగా చేశాను, మీకు నచ్చుతుందని నాకు తెలుసు అని మింగ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఈ వీకెండ్ మనం మా ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాలి, దానికి కావాల్సిన షాపింగ్ అంతా చేసి రెడీగా ఉండు అని చెప్తాడు. మింగ్ తన ఫ్రెండ్ని తీసుకుని షాపింగ్కి వెళ్తుంది. అక్కడ బోలెడన్ని డ్రెస్సులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్కి అక్కడ ఒక డ్రెస్ నచ్చుతుంది, కానీ రేట్ ఎక్కువ అని వదిలేస్తూ ఉంటే మింగ్ అది కొని గిఫ్ట్గా ఇస్తుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకోసం ఇది కూడా చేయలేనా అని అంటుంది. అంతా అయ్యాక అసిస్టెంట్ వచ్చి ఆ సామాన్లన్నీ తీసుకుని వెళ్తాడు. అక్కడే బై ఇంకా షేన్ కూడా ఎదురవుతారు. నీ వల్ల నా బిజినెస్ డీల్ పోయింది, పక్కన ఉన్నావని నీకు బాగా పొగరు పెరిగిపోయింది కదా, వాడిని కిందికి పడేయడం నాకెంతసేపు అని బై ఓవర్గా వాగుతాడు. షేన్ కూడా తోడై మింగ్ని తన ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ గొడవలో మింగ్ చేతికి లైట్గా దెబ్బ తగిలినట్టుగా కనిపిస్తుంది. షేన్ వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తుంది. అయ్యో ఏమైంది నీకు, నిన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నాడా, వాడొక సైకో అని నాకు ముందే తెలుసు, వాడితో కాపురం చేయడం నీ వల్ల కాదు, మర్యాదగా మన ఫ్యామిలీకి వచ్చేసేయ్, మేం నిన్ను బాగా చూసుకుంటామని అందరి ముందు అరుస్తుంది. తన ఊహల్లో బెల్ట్ తీసుకుని మింగిని కొడుతున్నట్టుగా ఊహించుకుంటూ చుట్టూ ఉన్న జనాన్ని పోగు చేస్తుంది. చూడండి పాపం ఈ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ ఎంతలా కొడుతున్నాడో, ఆ దెబ్బలు చూడండి అని అందరినీ నమ్మిస్తుంది. అప్పుడు మింగ్ కూల్గా టిష్యూ తీసుకుని తన చేతిని తుడుచుకుంటుంది. ఆ దెబ్బ మాయమైపోతుంది. ఒరేయ్ ఇది మేకప్ రా, నేను మేకప్ ఐటమ్స్ కొనడానికి వచ్చి ట్రయల్ చూసుకున్నాను, నన్నెవరూ కొట్టలేదు, నా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నోరు మూసుకుని వెళ్ళండి అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. అందరూ షాక్ అయి అయ్యో అనవసరంగా తప్పుగా మాట్లాడామే అని అనుకుంటారు. అప్పుడే బైగాడు మింగ్ చేయి పట్టుకుని లాగి నా ప్రాజెక్టు ఓకే చేయించు అని విసిగిస్తూ ఉంటే మింగ్ వాడిని విదిలించి కొడుతుంది. ఆ గొడవంతా అసిస్టెంట్ నుంచి తెలుసుకుని మాల్కొస్తాడు. అప్పుడు మింగ్ గతంలో బైకి ఇచ్చిన ఒక బ్రేస్లెట్ని బై తీసి నేలకేసి కొట్టి పాడు చేస్తాడు. అక్కడికి వచ్చి ఇక మీద ఈ మాల్లోకి మీకు ఎంట్రీ లేదు, మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉండడానికే వీల్లేదు, గెట్ అవుట్ అని వాళ్ళని పంపించేస్తాడు. కానీ మనసులో ఏదో చిన్న జెలసీ. కారులో వెళ్తూ ఉంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరన్నావు కదా, మరి ఆ బ్రేస్లెట్ ఏంటి అని అడుగుతాడు. మింగ్ వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు, 3 ఏళ్ల క్రితం వాడికి ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేశాడు, వాడి క్యారెక్టర్ బాగాలేదని నేను ఎప్పుడో వదిలేశాను, ఇప్పుడు నేను సింగిల్ అని చెప్తుంది. గూకి ఆ బ్రేస్లెట్ విషయం తెలిసి కొంచెం కోపం వస్తుంది. ఇద్దరి మధ్య చిన్న సైలెంట్ వార్ నడుస్తుంది. వాడు సారీ చెప్పాలని, తాను సారీ చెప్పాలని ఇద్దరు మనసులో అనుకుంటూ అసిస్టెంట్ వైపు చూస్తారు. వాడు భయపడి పక్కకి తప్పుకుంటాడు. చివరికి ఇద్దరు వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ ఇల్లు చూసి మింగు మురిసిపోతుంది. అక్కడ వాళ్ళ డాడీ, స్టెప్ మదర్ ఇంకా వాళ్ళ బామ్మ ఉంటారు. వాళ్ళ డాడీకి అన్న మింగ్ అన్న అస్సలు ఇష్టం లేదు. తన స్టెప్ మదర్ మాత్రం పైకి చాలా మంచిగా నటిస్తూ లోపల మాత్రం గూని వాళ్ళ డాడీ నుంచి విడదీయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయ్యో మీ ఎంగేజ్మెంట్కి రాలేకపోయాం, బిజీగా ఉన్నాం, పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేద్దామని చెప్తుంది. అందరూ కలిసి తినడానికి కూర్చుంటారు. తన స్టెప్ మదర్ గూకి ఒక డిష్ వడ్డిస్తుంది. కానీ గూకి ఆ ఫుడ్ అంటే ఎలర్జీ. వాడు నాకొద్దు అని అనగానే వాళ్ళ డాడీ కోపంతో ఆవిడ అంత ప్రేమగా వడ్డిస్తుంటే వద్దంటావా, నీకు అంత పొగరా అని అరుస్తాడు. వెంటనే మింగ్ అడ్డం పడి ఆయనకి ఈ ఫుడ్ అంటే ఎలర్జీ అని మీకు తెలీదా, ఇది తింటే ఆయన హెల్త్ పాడవుతుంది, అందుకే వద్దంటున్నారు అని గట్టిగా చెప్తుంది. అప్పుడు గూకి అర్థమవుతుంది తన సొంత నాన్నకి తెలియని విషయం కూడా మింగుకి తెలుసు అని. మింగు తనని ఎంతలా గమనిస్తుందో అర్థం చేసుకుని మనసులో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన మనసులో ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు కూడా. నిన్ను సరదాగా చెప్పిన విషయాలు కూడా తను గుర్తుపెట్టుకుంది. నా కోసం మా డాడీతోనే గొడవ పడిందంటే మా అమ్మ తర్వాత నా మీద ఇంత ప్రేమ చూపించింది తను ఒక్కతే అని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మింగ్ మాత్రం కోపంగా అసలు మీ ఫ్యామిలీకి పద్ధతులే లేవు, ఏం మాట్లాడకపోయినా మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు మీ డాడీ, ఇది చూస్తూ మీ బామ్మ కూడా ఊరుకుంటుంది, నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోదాం రండి అని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. వాళ్ళ
డాడీ మాత్రం నీకు అసలు మర్యాద లేదు అని అరుస్తూనే ఉంటాడు. కారులో వెళ్తూ ఉంటే మింగికి చాలా బాధగా అనిపిస్తుంది. పాపం వీళ్ళందరూ ఇలా టార్చర్ చేయడం వల్లే గు ఇంత సీరియస్గా కష్టంగా ఉంటున్నాడు అని తనలో తను బాధపడుతుంది. ఇంటికి వెళ్ళగానే మింగ్ గబగబా తన రూమ్కి వెళ్ళిపోతుంది. గు వెనకాలే వెళ్తే మింగ్ తన బట్టలు విసిరేసి ముందు స్నానం చేస్తే కానీ ప్రశాంతత ఉండదు అని వెళ్ళిపోతుంది. గూకి మాత్రం మంటగా ఉంటుంది. అసలు ఆ బైగాడితో అలా ఎందుకు మాట్లాడింది, నాకు కనీసం సారీ కూడా చెప్పదు అని కోపంగా ఉంటాడు. మింగ్ బాత్రూంలో పాటలు పాడుకుంటూ స్నానం చేస్తూ ఉంటే గూ బయట తన ఫోన్ని తీసుకుంటాడు. ముందు తన నెంబర్ని ఆమె వీచాట్లో యాడ్ చేసుకొని లోపల ఇంకేమైనా సీక్రెట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తాడు. అప్పుడే మింగ్ బయటికి వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఫోన్లో బేబీ డార్లింగ్ నిన్ను చాలా మిస్ అయ్యాను అని మాట్లాడుతూ ఉంటే గూకి మామూలు కోపం రాదు. ఆ బేబీ ఎవరో కాదు, ఆ బైగాడే అని ఫిక్స్ అయిపోతాడు. వెంటనే మింగ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు. నువ్వు చేసే పనులు నాకు అస్సలు నచ్చట్లేదు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మింగ్కి ఏమీ అర్థం కాదు. వీడికి ఏమైనా పిచ్చా, నా ఫ్రెండ్తో మాట్లాడితే వీడికెందుకు అంత కోపం వస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ మింగ్ వాళ్ళ పిన్ని ఇంట్లో పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటుంది. బాయిగాడు వచ్చి మీరేం కంగారు పడకండి, గూకి ఒక చిన్నప్పటి ఫ్రెండ్ కూ ఉంది, తను గూకి స్వీట్ హార్ట్. నిజానికి వాళ్ళిద్దరికి పెళ్ళవ్వాలి, కానీ తను అబ్రాడ్కి వెళ్ళడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు తను తిరిగి వచ్చేస్తుంది. ఆవిడ వస్తే చాలు ఈ మింగ్ని ఇంటి నుంచి గెంటేస్తారు అని ప్లాన్ చేస్తారు. అన్నట్టుగానే గూ సిటీకి వస్తుంది. గూకి ఫోన్ చేసి నిన్ను చూడాలి అని అంటే గూ నేను బిజీ అని కట్ చేస్తాడు. నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసులే అని గూ తన మనసులో అనుకుంటుంది. ఇంట్లో మింగ్ కోసం గూ వెయిట్ చేస్తూ ఉంటే గూ ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు. రోబోలాగా బిహేవ్ చేస్తున్నాడు, వీడికి నా మీద అసలు ప్రేమే లేదు అని మింగ్ ఫీల్ అయిపోతూ ఉంటుంది. కానీ గూ తన రూమ్లో కూర్చుని మింగు కొనిచ్చిన వాచ్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే గూ వాళ్ళ స్టెప్ మదర్ మింగికి ఫోన్ చేస్తుంది. బామ్మకి అసలు ఒంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటున్నారు, తొందరగా రా అని పిలుస్తుంది. మింగు కంగారుగా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే ఆ కూ కూడా ఉంటుంది. ఆవిడ పరిచయం చేస్తుంది. ఇదిగో మింగ్, తనే గూకి చిన్నప్పటి నుంచి ప్రాణం, వీళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాల్సింది. ఇప్పుడు బామ్మని చూసుకోవడానికి కూ ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. అంతేకాకుండా బామ్మకి ఏమేం చేయాలో ఒక లిస్ట్ ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండి బామ్మని జాగ్రత్తగా చూసుకో అని కూకి చెప్తుంది. మింగిని కావాలని పక్కన పెట్టి కూని హైలైట్ చేయడానికి ఆవిడ ట్రై చేస్తూ ఉంటుంది. బామ్మగారిని చూసుకోవడానికి ఆ కూ పెద్ద ప్లానే వేస్తుంది. బామ్మకి ఏ టైంకి ఏమి ఇవ్వాలో పని మనిషికి చెప్తూ ఉంటే మింగ్ జాగ్రత్తగా వింటుంది. కానీ కూ మనసులో మాత్రం ఈ మింగ్ని ఇక్కడ పని మనిషిలాగా మార్చేయాలి, అప్పుడే గూకి తన మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని కుళ్ళుకుంటుంది. పైకి మాత్రం నేను కూడా బామ్మ మీద ప్రేమతో ఇక్కడే ఉండి చూసుకుంటాను అని నటిస్తుంది. అప్పుడే గు అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మన ఇంటికి బయలుదేరు అని మింగ్తో చెప్తాడు. దానికి గు అడ్డం పడి అదేంటి గు, బామ్మ మీద ప్రేమతో ఉండాలనుకుంటే వద్దంటావా అని డ్రామా చేస్తుంది. గు ఇక్కడికి రావడం అస్సలు నచ్చదు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని వాడికి అర్థమవుతూనే ఉంటుంది. మింగ్ ఏదో వెతకడానికి చీకటిగా ఉన్న స్టోర్ రూమ్కి వెళ్తుంది. అక్కడ పొరపాటున ఒక బాక్స్ తన మీద పడిపోతూ ఉంటే గు వెనుక నుంచి వచ్చి మింగ్ని గట్టిగా హాక్ చేసుకొని సేవ్ చేస్తాడు. అది చూసి మింగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇదంతా చూస్తున్న గు మాత్రం కుళ్ళుతో వీళ్ళిద్దరిని విడదీయాలని చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్నారేంటి అని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కు మింగని ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ నాకు నీళ్లు తీసుకురా, తిండి తీసుకురా, నేను గెస్ట్ని, నన్ను చూసుకోవడం ఈ ఇంటి కోడలు కానీ బాధ్యత అని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. మింగు కూడా తగ్గకుండా అంతే కదా తెస్తాను ఉండండి అని బాగా మరిగిపోతున్న వేడి నీళ్లు తెచ్చిస్తుంది. అర్ధరాత్రి మళ్ళీ కూ వచ్చి నాకు ఆకలిగా ఉంది, ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ వద్దు, నాకు వేడిగా ఫుల్ స్పైసీగా ఉండే నూడిల్స్ కావాలి అని అడుగుతుంది. మింగు సరే అని కిచెన్లోకి వెళ్ళి దొరికిన కారం అంతా అందులో పోసేసి స్పైసీ నూడిల్స్ రెడీ అని ఇస్తుంది. అది తిన్న కూకి నోరు కాలిపోయి కళ్ళు బయటకు వచ్చేస్తాయి. అయ్యో కారమా, వేడి నీళ్ళు తీసుకురానా అని మింగి వెటకారంగా అడుగుతుంది. ఇదంతా చూసి బామ్మగారు మనసులో తెగ నవ్వుకుంటారు. బామ్మ మింగిని దగ్గరికి పిలిచి నువ్వు చాలా మంచిదానివమ్మా, గూకి కరెక్ట్ జోడివి నువ్వే అని చెప్పి తన అమ్మ ఇచ్చిన ఓల్డ్ ఇంకా చాలా విలువైన నగలు మింగికి ఇస్తుంది గిఫ్ట్గా.
వద్దు బామ్మ, ఇవి చాలా కాస్ట్లీ అని మింగ్ అన్నా కూడా నా మనవడిని జాగ్రత్తగా చూసుకో, వాడు చాలా కష్టపడ్డాడు అని చెప్పి ఆ నగలు మింగ్ చేతిలో పెడుతుంది. మింగ్ ఆ నగల బాక్స్తో వస్తూ ఉంటే దూరంగా గు ఇంకా కు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. కు తనతో, గు నాకు తెలుసు, నేను అబ్రాడ్కి వెళ్ళడం వల్లే నువ్వు ఈ మింగ్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పటికీ నీ మనసులో నేనే ఉన్నాను కదా అని అడుగుతుంది. మింగ్ అది సగం వరకే విని గు ఏమంటాడో వినకుండానే బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నన్ను ఒక స్టెఫ్నీలా వాడుకుంటున్నారా అని మింగ్ మనసు విరిగిపోతుంది. కానీ గు మాత్రం కూకి స్ట్రాంగ్గా చెప్తాడు, నాకు పెళ్ళైంది, నా వైఫ్ మింగ్ తప్ప నా లైఫ్లో ఇంకెవరూ లేరు, నీ మనసు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తాడు. సరే, నన్ను ట్యాక్సీలో కాకుండా నువ్వే కారులో దింపాలి అని గు మళ్ళీ మారం చేస్తుంది. బయట మింగ్ కనిపించగానే గు తన చేయి పట్టుకుని ఇంటికి పద అని లాక్కెళ్తాడు. కానీ మింగ్కి అస్సలు ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళగానే గూ మీద కోపంతో రూమ్ డోర్ లాక్ చేసేసుకుంటుంది. గూకి అర్థం కాదు, నేను కోపంగా ఉంటే తను నాకంటే ఎక్కువ కోపం చూపిస్తుంది ఏంటి అని చిరాకు పడతాడు. మింగ్ తన ఫ్రెండ్ని కలిసి ఏడుస్తూ ఉంటుంది. మా మధ్య ఉన్నది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలుసు, కానీ ఇప్పుడు నా మనసు ఎందుకో చాలా బాధగా ఉంది. గు ఆ కూతో మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని తన మనసులో పుట్టిన ప్రేమ గురించి తలుచుకుని బాధపడుతుంది. ఇక్కడ ఆ కూ మాత్రం గు తనని కారులో దింపేటప్పుడు ఫోటోలు తీయించి ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది. ఆ కూ అసలు ఊరుకోకుండా మింగ్ గురించి బ్యాడ్గా రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. మింగ్ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి, గూని ఫ్లర్ట్ చేసి ఇలా చేస్తుంది అని చెప్పడంతో జనమంతా మింగిని తప్పుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇది చూసి షేను తెగ మురిసిపోతుంది. చూసారా, తొందరలోనే గు తనని బయటికి గెంటేస్తాడు, అప్పుడు దిక్కులేక మన ఇంటికే రావాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బైగాడు, నువ్వు టెన్షన్ పడకు, మండుతున్న నిప్పులో ఆజ్యం పోయడం నాకు బాగా తెలుసు అని చెప్పి మింగ్ దగ్గరికి వెళ్ళి, నీ మనసులో నేనే ఉన్నానని నాకు తెలుసు, నాతో వచ్చేయని తన చేయి పట్టుకుని లాగుతాడు. మింగ్ వాణ్ణి ఎద్దుమొహం వేసుకుని నా చేయి పట్టుకుంటావా, వదులు అని అరుస్తుంది. ఇదంతా దూరం నుంచి చూసిన గూకి పిచ్చ కోపం వస్తుంది. వాడేమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మింగ్ ఇంటికి వచ్చి తన బట్టలని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని పని మనిషితో చెప్పి బయలుదేరుతుంది. గు అక్కడికి వచ్చి అడ్డుపడతాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే, నీకెందుకు, ఎక్కడికైనా వెళ్తాను అని మింగ్ అంటుంది. గు తన మాస్టర్ ప్లాన్ చెప్తాడు. మర్చిపోయావా, మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, నువ్వు మధ్యలో వెళ్ళిపోతే నాకు చాలా మనీ కట్టాలి, లేకపోతే కేసేస్తాను అని బెదిరిస్తాడు. మింగ్కి వేరే దారి లేక సరే కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని ఒప్పుకుంటుంది. కానీ అప్పటి నుంచి మింగ్ గూ ఫేస్ కూడా చూడదు. గూ కనిపిస్తే చాలు పారిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్న ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఇది చూసి ఆ పని మనుషులు వీళ్ళని ఎలాగైనా కలపాలి అని ప్లాన్ వేసి మింగ్ వండినట్టుగా ఒక సూపు గూకి, గూ పంపినట్టుగా ఒక సూపు మింగ్కి ఇస్తారు. కానీ గూకి తెలుసు మింగ్ కోపంలో ఏమీ వండదు అని. అటు మింగ్ కూడా వాడిస్తే నేనెందుకు తాగాలి అని కోపంగా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక మింగ్ తన ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళి పేర్లు చెప్పకుండా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయని అడుగుతుంది. ఫ్రెండ్ నవ్వుతూ, అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిందన్నమాట, ఆ జెల్సీ, ఈ కోపం అంతా అందుకే, మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తే అంతా సెట్ అయిపోతుంది అని అడ్వైస్ ఇస్తుంది. అటు ఆఫీస్లో గు కూడా తన అసిస్టెంట్స్ మాటలు విని నేను కూడా మింగ్కి నా మనసులో మాటని చెప్పేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మీటింగ్లో కూడా ఫోన్ చూసుకుంటూ ఉండడంతో అందరూ షాక్ అవుతారు. గు మీటింగ్ క్యాన్సిల్ చేసి ఇంటికి వచ్చేస్తాడు. మింగ్ కోసం తానే స్వయంగా వంట చేసి టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ టైం అవుతున్నా మింగ్ ఇంటికి రాదు. గు టెన్షన్ పడిపోతూ ఉంటే మింగ్ ఒక క్లబ్లో ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఇక్కడ వంట చేసి కూర్చుంటే తను క్లబ్కి వెళ్ళిందా అని గు ఫుల్ సీరియస్ అయిపోతాడు. క్లబ్లో మింగ్ ఫుల్గా తాగేసి అందమైన మేల్ మోడల్స్ని పిలిపించి వాళ్ళతో చిల్ అవుతూ ఉంటుంది. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అని ఏడుస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే గు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. గూని చూడగానే మింగ్ ఫ్రెండ్ భయపడి పారిపోతుంది. మింగ్ తాగిన మత్తులో గూని చూసి, నువ్వు ఎవరు, చూడ్డానికి గూలాగే ఉన్నావు, నువ్వు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా లేక నా దగ్గరే ఉంటావా అని అడుగుతుంది. గో వెంటనే తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన కళ్ళలోకి చూస్తూ, నీ మనసులో నేనున్నానో లేదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నువ్వు కావాలి అని ఎమోషనల్గా మాట్లాడతాడు. మన గో మనసులో ఉన్నదంతా బయట పెట్టేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని ప్రపోజ్ చేసి ఇద్దరు డీప్గా కిస్ చేసుకుంటారు.
ఆ నైట్ అంతా ఇద్దరు చాలా క్లోజ్గా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన మింగ్కి నైట్ ఏం జరిగిందో గుర్తొచ్చి ఏమైంది, ఏం జరిగింది అని తెగ టెన్షన్ పడిపోతూ కూర్చుంటుంది. గు ఒక సూప్ గిన్నె పట్టుకుని వచ్చి ఇది తాగు, నీకు కొంచెం ఎనర్జీ వస్తుంది అని ఇస్తాడు. మింగు మెల్లగా నిన్న నన్ను క్లబ్ నుంచి మీరే కదా తీసుకొని వచ్చారు, ఆ తర్వాత ఏమైందో నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటుంది. ముందు ఈ సూప్ తాగే, ఆ తర్వాత నేనేం జరిగిందో ప్రాక్టికల్గా చూపిస్తాను అని గు తన దగ్గరికి వస్తూ ఉంటే మింగు భయపడిపోయి వద్దొద్దు ప్లీజ్ నాకు అంతా అర్థమైపోయిందిలే అని అంటుంది. గు అసలు విషయం చెప్తాడు. నీ మీద కోపంగా ఉన్నానంటే దానికి రీజన్ ఆ అబ్బాయిగాడే. నువ్వు ఫోన్లో బేబీ బేబీ అని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వాడే అనుకుని కుళ్ళుకున్నాను అని చెప్తాడు. మింగు నవ్వుతూ అయ్యో అది నా ఫ్రెండ్ క్వింగ్, బై అంటే నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్లో వాడికి ప్రపోజ్ చేసింది నిజమే, కానీ వాడు రిజెక్ట్ చేశాక నేను వాడి గురించి పట్టించుకోలేదు. జస్ట్ నన్ను ఎవరూ ప్రేమించట్లేదనే బాధతోనే వాడి వెనకాల తిరిగాను. అది అసలు ప్రేమే కాదు అని క్లారిటీ ఇస్తుంది. అప్పుడు మింగ్ మరి ఆ గు మీద మీకు ప్రేమ ఉందా అని అడుగుతుంది. గు నవ్వుతూ పిచ్చిదానా, తన మీద ప్రేమ ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను, మా ఫ్యామిలీ బలవంతం వల్లే తనని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. తను ఎప్పుడు అబ్రాడ్కి వెళ్ళిపోతుందా అని ఎదురు చూశాను. తను వెళ్ళిపోయాక తనని అవాయిడ్ చేయడానికే నిన్ను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, కానీ నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే అని ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. ఇక ఇద్దరు హ్యాపీగా వంట చేసుకొని తింటారు. మింగ్ ఆ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇది చూసి అందరూ కుళ్ళుకొని చావాలి అని మురిసిపోతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో హర్రర్ మూవీ చూస్తూ ఉంటే మింగ్ భయపడి గోని గట్టిగా హక్ చేసుకుంటుంది. అయితే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు విలన్ రావాలి కదా, అందుకే బై ఇంకా షేన్ కలిసి మింగ్ని కిడ్నాప్ చేస్తారు. ఆ గు వచ్చి గూకి అబద్ధం చెప్తుంది. మింగ్ తన పాత బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందని, నీ దగ్గర ఉన్నది జస్ట్ కాంట్రాక్ట్ కోసమే అని. కానీ గు తనని గట్టిగా తోసేసి నాకంతా తెలుసు, నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో అని తిట్టి మింగిని వెతకడానికి వెళ్తాడు. మింగ్ కిడ్నాప్ అయిన వెంటనే గూకి తన లొకేషన్ని షేర్ చేసేస్తుంది. అక్కడ షేన్ ఇంకా బై నువ్వు కాంట్రాక్ట్ వైఫ్ మాత్రమే, నిన్నెవరూ కాపాడరు అని మింగ్ని భయపెడుతూ ఉంటే మింగ్ ధైర్యంగా మాది కాంట్రాక్ట్ కాదు, మాది నిజమైన లవ్, నా హస్బెండ్ వచ్చి నన్ను కాపాడతాడు అని గట్టిగా చెప్తుంది. అంతలోని గు పోలీసులతో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడు. మింగ్ని కాపాడుకుంటాడు. ఇక్కడ కూని కూడా కొందరు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. బైగాడు మాకు మనీ ఇవ్వలేదు, నువ్వే మనీ ఇవ్వు అని తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కు తన ప్లాన్ ఫెయిల్ అయిపోయి అలా ఇరుక్కుపోతుంది. ఇక్కడేమో షేన్ ఇంకా బై ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. నీ వల్లే నా బిజినెస్ అంతా ఎండ్ అయిపోయింది అని బై అరుస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. సీన్ కట్ చేస్తే ఒక అందమైన వెడ్డింగ్ హాల్. గు ఇంకా మింగ్ చాలా అందమైన పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ నడుచుకుంటూ వస్తారు. అందరి ముందు ఉంగరాలు మార్చుకుని క్యూట్గా కిస్ చేసుకుని వాళ్ళ పెళ్లిని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. గుకి తను కోరుకున్న నిజమైన ప్రేమ దొరికింది. మింగ్కి ఒక మంచి లైఫ్ దొరికింది. చాలా క్యూట్ అండ్ షార్ట్ మూవీ కదా, నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.